ఆ భానుప్రకాష్కి డబ్బులు తిరిగిచ్చి వాడి చేతులు అన్నయ్య మోసపోకుండా కాపాడుకోవచ్చు అనుకున్నాను. నువ్వు అనుకున్నది జరగదని నాకు తెలుసు మాధవ. ఏమ్మా, కలిసిపోయావు, నా ఉమ్మడి కుటుంబం నాకు దొరికిపోయింది అన్నావు కదా, ఇప్పుడేమైంది? ఇంకా ఎక్కడే ఉన్నారే? మీరు అక్కడ కాదు ఇక్కడే ఉంటారని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాం. మాధవ్ చాలా గొప్పగా ఆలోచించాడు, కానీ బావగారే అది అర్థం చేసుకోలేదు ప్రసాదు. మీరు మాధవ్ మనసు మార్చుకున్నాడు అన్నంతవరకే ఆలోచించారు. నేను రాఘవ్ గురించి ఆలోచించాను. తను మారడని నాకు తెలుసు. ప్రతి మగాడి గెలుపు వెనక ఒక ఆడదే ఉంటుందని గొప్పగా చెప్తారు. ఓటమి వెనక కూడా ఆడదే ఉంటుంది. చరిత్రలో కొన్ని వంశాలు నిలబడిపోయాయన్న ఆడదే కారణం, అంత పెద్ద కురువంశం తుడిచిపెట్టుకుపోయిందన్న కారణం ఆడదే. రాఘవ తాళి కట్టి మరీ తన నాశనాన్ని వెంట తెచ్చుకున్నాడు. కారణం ఎవరైనా కానివ్వండి, కానీ నష్టపోతుంది వాళ్ల కుటుంబమే కదా. వాళ్ళని అసలు ఇప్పుడు ఎలా కాపాడాలో ముందు అదే ఆలోచించండి. మాధవ, నీ ప్రయత్నం నువ్వు చేశావు. అల్లుడిగా, బిడ్డగా గొప్పగా ఆలోచించావు. అయినా ఫలితం కనిపించట్లేదు అంటే ఇక ఆ కుటుంబాన్ని, ఆస్తిని కాపాడుకోవడానికి ఒకటే దారుంది. ఏంటి ప్రసాదు? ఎదిరించడం. ఎదిరించడం ఏంటండి? ఏంటి ప్రసాదు, నువ్వేదో గొప్పగా చెప్తావనుకుంటే ఎదిరించమంటున్నావు? తప్పదమ్మా. అయిన వాళ్లే అయినా ధర్మదారి తప్పినప్పుడు 5గురే అయిన పాండవులు తిరగబడ్డారు.